నిన్న ఆ ఏబిఎన్లో వచ్చినటువంటి డిబేటు ఇప్పుడు వైరల్. ఒకటి పవన్ కళ్యాణ్ అంశం పక్కన పెట్టి బీహార్లో నితీష్ కుమార్ ఇష్యూ జరిగింది కదా. ఆయన ఏది కేంద్రంలోకి వెళ్ళబోతున్న రాజ్యసభ తీసుకుని ముఖ్యమంత్రి పదవి వచ్చేటప్పటికి బీజేపీ తీసుకున్నది. వాళ్ళ అబ్బాయి డిప్యూటీ సీఎం అన్నటువంటిది. వాళ్ళ అబ్బాయి ఈవెన్ ఇప్పుడు పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నాడు. ఎంతవరకు అతను పార్టీ సభ్యుడు కాదు, జేడీయూలో సభ్యత్వం ఇవ్వలేదు, అతన్ని బయటే ఉంచాడు నితీష్ కుమార్. ఇప్పుడు మొదటిసారి అతనికి సభ్యత్వం ఇచ్చి అతను డిప్యూటీ సీఎం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నితీష్ కుమార్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు కూటమిలో భాగంగా. అదే సందర్భంలో చర్చని దాని నుంచి బిగిన్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేష్ సీఎం కాబోతున్నారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు అనేటప్పటికి ఇప్పుడు దాన్ని వైసీపీ లాగడం బిగిన్ చేసింది. పేర్ని నాని వచ్చేటప్పటికి ఇదివరకు పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, 30,000 మంది ఆడపిల్లల్ని వాలంటీర్లు ఎత్తుకుపోయి వైసీపీ నాయకులకు అప్పచెప్పారు అన్నటువంటిది. ఆ విధమైనటువంటి అప్పుడు కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు చెప్పారని. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారు, ఇదే లోకేష్ సీఎం కాబోతున్నారు, పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగానే కొనసాగమని సర్దుకోమని చెప్పేసి ఢిల్లీకి తీసుకెళ్తాను, అక్కడ కూడా అమ్మకే నువ్వు చెప్పాలని చెప్పేసి మొన్న చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. ఈ విషయం నాకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పినాయి అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు పేరు నాని. అదే సందర్భంలో రేపు ఉగాది తర్వాత సీఎంగా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంశం, తోట త్రిమూర్తులు ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన కుటుంబాలలో ఒక కుటుంబం, ఆయన ఓ సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ మంత్రివర్గంలో మార్పు అంటే చంద్రబాబు నాయుడు వైదొలగాలనుకుంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేసి పవన్ కళ్యాణ్ని సీఎంని చేయండి, పవన్ని సీఎంని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు, మీ కూటమికి ఇచ్చింది మద్దతు అందుకే అన్నటువంటి స్టేట్మెంట్ ద్వారా కొత్త ఇష్యూ చర్చకి తెరదీశారు.